ఈరోజు మనం జియోగ్రఫీ గురించి చదువుకుందాం. కొన్ని ప్రశ్నలను అయితే ప్రాక్టీస్ చేద్దాం రండి. సౌర వ్యవస్థను పరిగణించండి అని ఇచ్చారు. ఆప్షన్ ఏ సూర్యుని భ్రమణ సమయం సూర్యుడి మధ్య భాగాన 50 రోజులు, ధృవాల వద్ద 56 రోజులు, సగటున 53 రోజులుగా కలదు. ఆప్షన్ బి సూర్యుడు పాలపుంత చుట్టూ తిరిగి వచ్చుటకు పట్టే కాలం ఒక కాస్మిక్ సంవత్సరం, అంటే 250 మిలియన్ సంవత్సరాలు. ఆప్షన్ సి సూర్యునిలో ఎక్కువ కాంతిని వేడిని వెదజల్లే ప్రాంతం ఫోటోస్పియర్. ఈ 3 ఆప్షన్స్లో ఏది సరికానిది ఎంచుకోండి అన్నారు. చూసారా, సరికానిది. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి ఏ మాత్రమే. అంటే ఇక్కడ సూర్యుని భ్రమణ సమయం సూర్యుడి మధ్య భాగాన 50 రోజులు, ధృవాల వద్ద 56 రోజులు, సగటున 53 రోజులు కలదు అన్నది తప్పండి. ఎందుకంటే మనకు తెలుసు 30 రోజుల లోపే ఉండాలి, అవునా కాదా? మనకి 24 నుంచి 35 రోజుల లోపు ఉంటుంది ఈ కాలం అన్నది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తోక చుక్కల్లో ఉండే భాగాలు ఏవి అని ఇచ్చారు. ఆప్షన్ ఏ న్యూక్లియర్, కోమా, హైడ్రోజన్, ఆయన్ తోక. ఈ ఆప్షన్ 3 న్యూక్లియర్, కోమా, ఆయన్ తోక అండ్ వాటితో పాటు దుమ్ము తోక అని ఉంటుంది, హైడ్రోజన్ అయితే ఉండదు. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంటే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచింగ్ ఇచ్చారు చూడండి. మ్యాచింగ్ అన్నది గ్రహాలు, వాటి మూన్స్, చందమామలు. అంగారకుడు ఎవరికైనా ఐడియా ఉందా ఏంటి వస్తుంది అన్నది? ట్రై చేయండి ఫస్టే. అంగారకుడు శని, యురేనస్ అండ్ బృహస్పతి. అంగారకుడుకు మనకి ఫోబోస్ వస్తుందండి. ఫోబోస్. శని టైటాన్, యురేనస్ మిరండా అండ్ బృహస్పతి గెనమెడా. సో మీకు ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ 2. మనకి నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో స్థానిక పవనం కానిది, లోకల్ విండ్ కానిది ఏది అని ఇచ్చారు. భూ సమీరం ల్యాండ్ బ్రిడ్జ్, సముద్ర సమీరం సీ బ్రిడ్జ్, లా అంటారు కదండి, అండ్ ధ్రువ ఈస్టర్లీలు. ఇందులో మనకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసే ఉంటుంది. ఆప్షన్ డి అండి, ఇది మనకి లోకల్ విండ్ కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పనామా కాలువ వేటిని కలుపుతుంది? ఓకే, అట్లాంటిక్ అండ్ పసిఫిక్ సముద్రం, అట్లాంటిక్ అండ్ ఎర్ర సముద్రం, అట్లాంటిక్, మధ్యధరా, చైనా అండ్ కరేబియన్ సముద్రం. ఆన్సర్ ఏమవుతుందండి? అట్లాంటిక్ అండ్ పసిఫిక్ సముద్రం. అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాన్ని కరేబియన్ సీ ద్వారా కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఇంపార్టెంట్. ఇలాంటివి అంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్తో ఇస్తారు. మహాసముద్ర నిక్షేపాలు గురించి కింది ఉన్న స్టేట్మెంట్ సరైనది గుర్తించండి అన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్, సరైనదా సరికానదా చూసుకోవాలి. బురదలు ఎలా తయారవుతాయి అన్న వాటిని అనమాట. బురదలు ఇవి భూమి నుండి ఉద్భవించినందున భూజనిత నిక్షేపాలు అంటారు. క్లేస్ ఇవి మహాసముద్రాల నుండి ఉద్భవించిన పెలాజిక్ నిక్షేపాలు. ఊజ్ అగ్నిపర్వత విస్ఫోటనాల సమయంలో అగ్నిపర్వతాల నుండి ఎగిసిన అగ్నిపర్వత ధూళి యొక్క సంచితం అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకి ఆప్షన్ 1 అండి. ఓన్లీ ఏ మాత్రమే. ఏంటి? బురదలు అన్నది మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది వాటిలో సహజ విపత్తులు ఏవి? సహజ నేచురల్ డిజాస్టర్స్. అటవీ నిర్మూలన, కార్ చిచ్చు, ఫారెస్ట్ ఫైర్ అండి. న్యూక్లియర్ విస్ఫోటన, మెరుపులు. ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ న్యూక్లియర్ విస్ఫోటన సహజంగా జరుగుతుందా? మానవులు చేస్తేనే ఉంటుంది కదా. సో ఇది మనం ఎలిమినేట్ చేసి ఇది ఎలిమినేట్ చేశాక రిమైనింగ్ వస్తుందండి. సో ABD ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. మనకి సరిహద్దుల గురించి ఇచ్చారు. సిక్కిం రాష్ట్రం నేపాల్, చైనా, భూటాన్తో సరిహద్దు కలిగి ఉంది. అంతే కదండి. చూడండి ఒకసారి మ్యాప్ని గుర్తు తెచ్చుకోండి. అరుణాచల్ ప్రదేశ్, భూటాన్, చైనా, మయన్మార్తో సరిహద్దు కలిగి ఉంటుంది. కరెక్టే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంది. సో ఇక్కడ ఈ 3 ఆన్సర్స్ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఆప్షన్ వచ్చి 4 అవుతుంది. 3 కరెక్టే. గుర్తుంచుకోవాలి సరిహద్దులు ఏంటి అన్నవి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వానిలో సరికానిది. చూసారు కదా, సరికానిది. పాట్కాయ్ కొండలు అరుణాచల్ ప్రదేశ్, లుషాయ్ కొండలు మణిపూర్, కాశీ గారో జయంతియా మేఘాలయ, మికిర్ కొండలు నాగాల్యాండ్ అని ఇచ్చారు. ఇందులో ఏది సరికానిది? ఇది మేఘాలయ. ఇవన్నీ కరెక్టేనండి. ఈ మికిర్ కొండలు అన్నవి అస్సాంలో ఉంటాయి, నాగాల్యాండ్లో కాదు, అస్సాంలో ఉంటాయి. సో ఆన్సర్ 4. ఓకే, నెక్స్ట్. క్రింది వానిలో సరికానిది అని ఇచ్చారు. చూసుకోండి, ఇక్కడ కూడా సరికానిదే. దీర్ఘకాలంలో ఒక ప్రాంత ఉష్ణోగ్రత వర్షపాతాల సగటు అంచనా వేయడమే శీతోష్ణ స్థితి. భారతదేశ శీతోష్ణ స్థితిని 30 సంవత్సరాల సగటుగా లెక్కిస్తారు.
స్వల్పకాలంలో ఒక ప్రాంత ఉష్ణోగ్రత వర్షపాతాలను అంచనా వేయడమే వాతావరణం. వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వెదరాలజీ అంటారు అని ఇచ్చారు. ఇక్కడ సరికానిదే అన్నారు కాబట్టి ఇదేనండి. వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే మెటరాలజీ అంటారు. సో గుర్తుంచుకోండి. ఆన్సర్ ఇక్కడ 4th అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన జతను ఎంపిక చేయము అని ఇచ్చారు. చూసారా, ఇక్కడ నదులు ఇచ్చారు. నదులు వేరే దేశంలో వాటిని ఏమని పిలుస్తారు అన్నదండి. సింధు, సింగి కంబన్ నది, బ్రహ్మపుత్ర జమునా నది, గంగా నదికి పద్మా నది, గోదావరి శిల్పుల నది అని ఇచ్చారు. ఇక్కడ సరైన జతలను ఎంపిక చేయమన్నారు. ఇక్కడ గోదావరికి ఇది శిల్పులు కాదండి. సో ఆన్సర్ వచ్చి మనకి ఏబిసి. సింధు నదిని సింగ్ కంబన్ అని టిబెట్లో అంటారు. బ్రహ్మపుత్రను జమున అని బంగ్లాదేశ్లో, గంగాను కూడా పద్మా నది అని బంగ్లాదేశ్లో పిలుస్తారు. ఓకే, గుర్తుంచుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ని తీసుకొని ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నదీ పరివాహక ప్రవాహ ప్రాంత విస్తీర్ణం దృష్ట్యా దేశంలో నదులను అవరోహణ క్రమంలో గుర్తించుము అన్నారు. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్నండి. భారతదేశంలో ప్రవహించే నదులనే కాదు, ఎంత ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి అన్నది. ఆన్సర్ చూసుకుంటే మనకి గంగా ఫస్ట్ ఉంటుంది, సింధు, గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర. ఆన్సర్ ఇదండి. ఈ సీక్వెన్స్ని గుర్తుంచుకోవాలి మీరు ఎప్పుడైనా. అదే ఓన్లీ భారతదేశంలో పుట్టిన నదులు అంటే మళ్ళీ ఆప్షన్ వేరేగా వస్తుంది ఆ సీక్వెన్స్ అనేది. ఓకే, క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి అన్నారు. సరికాని దానిని, వెదురు మొక్కను కాగితం తయారీలో కర్రగుజ్జుగా ఉపయోగిస్తారు. కరెక్టే. రుసాగడ్డి సుగంధ ద్రవ్య నూనెల తయారీకి ఉపయోగిస్తారు. కరెక్టే. చిట్ట అడవులు ఎక్కువగా గల రాష్ట్రం రాజస్థాన్. కరెక్ట్. చిట్ట అడవుల్లో పెరిగే వృక్షాలు బురుగా, ఖైర్, ఫర్ అని ఉందండి. ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది తప్పు. ఈ అడవుల్లో ఇవి పెరగవండి. కొంచెం చూడండి, సత్య ప్రవచనాలు అంటే కరెక్ట్ ఏంటని. ఆప్షన్ 1, దేశంలో తొలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తమిళనాడులోని వేదాంతగల్లో ఏర్పాటు చేయబడింది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అధికంగా గల రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థను 1952లో నెలకొల్పారు. భారత ప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని చేసింది అని ఇచ్చారు. ఇక్కడ ఏది రాంగ్ అంటే ఏది కరెక్ట్ అని ఇచ్చారు కదండి. అన్నీ కరెక్టే. సో మనకు ఆన్సర్ వచ్చి ఏబిసిడి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. సో రోజు మనం ఇలా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రతి టాపిక్ని కవర్ చేసినట్టు ఉంటుందండి. మనం రోజుకు ఒక సబ్జెక్ట్ని తీసుకుంటూ వస్తుంటాను. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో తెస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా తెస్తాను. మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.